తొలి ఏకాదశి ఎప్పుడు? హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి శయన ఏకాదశి అంటారు. పంచాంగమాధారంగా ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 25, 2026 శనివారం రోజున వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత మరియు ప్రాముఖ్యత. యోగనిద్ర ప్రారంభం, చాతుర్మాస్య ఆరంభం. పురాణాల ప్రకారం ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. ఇక్కడ్నుంచే 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. తిరిగి కార్బోదక ఏకాదశి, దేవోత్థాని ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేస్తారు. దక్షిణాయన పుణ్యకాలం. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే దక్షిణాయన కాలం ఆషాఢంలోనే ఊపందుకుంటుంది. ఆధ్యాత్మిక సాధనకు, పూజలకు దక్షిణాయనం అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు. ఆరోగ్య మరియు ఉపవాస ప్రాధాన్యత. వర్షాకాలం ఆరంభంలో వాతావరణ మార్పుల కారణంగా జీర్ణశక్తి మందగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం శాస్త్రీయంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. ఈరోజు తూటుకూర, జొన్నపిండితో చేసిన వంటకాలు, జొన్న పేలపిండి తినడం మన తెలుగు సంప్రదాయంలో ప్రత్యేకత. సకల పాప విమోచనం. తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించి జాగరణ, ఉపవాసాలు ఆచరిస్తే గత జన్మల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శుభం భూయాత్.